నా చిన్నప్పుడు మెదడు వ్యాధికి ఇవి వాడేవాళ్ళం మనం. అవును. మొన్న కరోనా వచ్చినప్పుడు మాత్రం కనబడలేదు ఇది. అంటే ఓన్లీ మెదడు వాపు వ్యాధికే పనిచేస్తదా? ఇంకా అంటే మెదడు వ్యాధి టైము అనేది దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనేది అవును. ఎక్కువుండేది. అవును సార్. అప్పుడు అల్లోపతి సిస్టమ్ గూడా ఇంతగా డెవలప్ గాలేదు. అవును. అవును. అంటే ఇంతగా మనం డిపెండ్ కాలేకపోయినాం. కరెక్ట్. సో, ఆ టైంలో అంటే గనక ఎపిడెమిక్ డిసీజెస్‌కి ఇప్పుడు ప్లేగ్యూ డిసీజ్ గానివ్వండి, ఎపిడెమిక్ డిసీజెస్‌కి హోమియోపతి ఎక్కువ చాలా బాగా పనిచేస్తది. ఓకే. కరోనా గూడా బాగా పనిచేస్తది. కరోనాలో గూడా అవునా సార్? హోమియోపతి మెడిసిన్స్ అద్భుతంగా పనిచేసాయి. చాలామంది ఇచ్చారు. ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్ డెవలప్‌మెంట్ ముందర ఆ యొక్క ఓకే. అపియరెన్స్ అనేది తక్కువ అనిపించింది. అవును. అవును. మాకేం కనబడలేదు. కనపడలేదు. అంతగా కనపడలేదు. ప్రచారంలోకి రాలేదు కనపడలేదు. యాక్చువల్‌గా. సో, ఎపిడెమిక్ డిసీజెస్‌కి హోమియోపతి అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తది. అచ్చా! 7 డాక్టర్ కేర్ హోమియోపతి తరపున కూడా దాదాపుగా 20,00,000 డోసుల మెడిసిన్స్ వావ్! మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ డా మనం ఇచ్చినాం ఆ ఇచ్చారా టైంలో. సార్? ఓకే. సో, ఓకే. మా డాక్టర్ల తరపున కూడా ఒక సర్వీస్ కార్యక్రమంలాగా ఆ రోజు చేయడం జరిగింది. ఓకే. సార్ ఇంకొక అంటే ఒక 2, 3 చిన్న అపవాదులున్నాయి హోమియోపతి మీద. ఇది చాలా స్లోగా పనిచేస్తుంది. డోసు కొంచెం ఓవర్ డోస్ అయినా గూడా బ్లడ్ కక్కుంటారు. ఇట్లాంటి కొన్ని రకరకాల అదే. రూమర్స్ ఉన్నాయి సార్ అదే. దీని మీద. హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు ఫస్ట్. ఓకే. జీరో. ఎందుకు సైడ్ ఎఫెక్ట్ అనేది విషయం కూడా నేను చెప్తాను. ఎందుకు ఉండదు? ఎందుకు సరే. ఉంటుంది? మామూలుగా వేరే సిస్టమ్‌లో హోమియోపతిలో ఉండదనేది. ఇంకో విషయానికొస్తే హోమియోపతి మెడిసిన్స్ స్లోగానే కాదు. ఓకే. మీ ప్రాబ్లమ్ స్లోగా ఉండడం వల్ల హోమియోపతి కూడా స్లోగా పనిచేస్తది. ఓహో! మీ ప్రాబ్లమ్ ఫాస్ట్‌గా ఉంటే హోమియోపతి కూడా మీ ప్రాబ్లమ్ కంటే కూడా ఫాస్ట్‌గా పనిచేస్తది. ఓకే. సపోజ్ ఎన్నో టైఫాయిడ్ కేసెస్, ఎన్నో ట్యూబర్క్యులోసిస్ కేసెస్, సో సైనసైటిస్ కేసెస్ కానివ్వండి, క్రానిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అక్యూట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హోమియోపతిలో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మెడిసిన్స్. ఎందుకంటే హోమియోపతిలో అక్యూట్ మెడిసిన్స్ అని సెపరేట్ ఉంటాయి. ఓకే. అక్యూట్ మెడిసిన్స్ అంటే సాధారణ వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు. అచ్చా! సపోజ్ ఏదైనా లూజ్ మోషన్స్ అయ్యాయి. అవును. వితిన్ 2 అవర్స్‌లో పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి ఈజ్ ద చాలా ఫాస్ట్ మెడిసిన్స్. ఓకే. మనకొచ్చేసరికి మీ ప్రాబ్లమ్ క్రానిక్ ఉందనుకోండి. సపోజ్ కీళ్ళ నొప్పులు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి అవును. ఉన్నాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ ఏమైతది ఇమ్మీడియేట్‌గా తగ్గవవి. ఎందుకంటే ఓకే. మన ఓకే. డిసీజ్ అనేది ఎంత స్లో ఉంటే హోమియోపతి మెడిసిన్ కూడా అదే స్పీడ్‌లో పనిచేస్తది. ఓకే. అంటే ఎర్లీ స్టేజ్‌లో గనుక ఎర్లీ గుర్తిస్తే స్టేజ్‌లో గుర్తుపడితే ఎర్లీగా తొందరగా అయిపోతుంది. ఓకే. ఇప్పుడున్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ అక్యూట్‌ని సప్రెస్ చేయడం వల్ల డెవలప్ అయినాయి. ఇప్పుడు ఓకే. సొసైటీలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి రోగమే. రోగం లేని లేని మనిషి లేడు. నిజం సార్. అవును. ఎందుకు ఇట్లా వచ్చిందంటే గనక మన మెడిసిన్స్ మినిమమ్ వాడాల్సినటువంటి అల్లోపతి మెడిసిన్స్ మాక్సిమం వాడుతున్నాం. అవును. నేను ఇప్పుడే చూసాను సార్. దాదాపు 35 మెడిసిన్స్ ఏదో నిషేధించింది ప్రభుత్వం. 20% మెడిసిన్స్ కినుక మనం వాడగలిగితే అల్లోపతిలో మన లైఫ్ స్పాన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. క్రానిక్ డిసీజ్‌ని అవాయిడ్ చేయొచ్చు. 80% మెడిసిన్స్ ఏదైతే మనం వాడుతున్నామో అన్నెసెసరీ, అన్‌వాంటెడ్, ఇట్ ఈస్ హార్మింగ్ టు యువర్ బాడీ. మరి డాక్టర్లే ఇస్తున్నారు ఇట్ కదా ఈస్ సార్. లైక్ ఏ పెస్టిసైడ్స్. బా! మనం పశువులకు ఎట్లా వేస్తామో మెడిసిన్స్, హ్మ్. పంటలకు ఎట్లా వేస్తామో మెడిసిన్స్, అట్లా మన బాడీ పైన కూడా వేసుకుంటున్నాం. బా! 20% ఈవెన్ కరోనా టైంలో దాదాపుగా 4 మంత్స్ పీరియడ్‌లో మెడిసిన్స్ ఏం లేకుండా బతికిన జనాలు చాలామంది బాగున్నారు. ఓహ్! అంటే మన ప్రాబ్లాన్ని మనం ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే గనక అక్యూట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో మనకొచ్చే అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 7 డేస్ ఉంటుంది. ఓకే. ఓకే. దానికి టైం ఇవ్వాలి. రైట్. ఈరోజు దగ్గొచ్చింది, జలుబొచ్చింది, రేపే తగ్గిపోవాలా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, హ్మ్. మన బాడీని డ్యామేజ్ చేసుకోవడానికి మనం ఎక్కువ పవర్‌ఫుల్ మెడిసిన్స్ వాడతాం. రైట్. లైక్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, కరెక్ట్. విపరీతమైనటువంటి కరెక్ట్. పెయిన్ కిల్లర్స్ అవును. కానివ్వండి, అవును. ఇవి వాడడం వల్ల మన బాడీకి ఆ డిసీజ్‌ని తట్టుకునేటువంటి ఛాన్స్ అనేది, ఆ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్‌ని అనేది, దెబ్బతీస్తున్నాం మనం. ఇమ్యూనిటీ అనేది ఆ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయితది. ఆ! ఓకే. ఓకే. సో, ఈరోజు ఈ ప్రాబ్లమ్‌కి మెడిసిన్స్ వాడడం వల్ల ఇదే ప్రాబ్లమ్ మళ్ళీ 1 మంత్ తర్వాతనో, 2 మంత్స్ తర్వాత రిపీట్ అయితది. సో, ఇదే ప్రాబ్లమ్ రిపీట్ అయ్యి క్రానిక్ ప్రాబ్లమ్‌గా మారుతది. ఈరోజు సఫర్ అయ్యే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ బికాస్ ఆఫ్ అల్లోపతి మెడిసిన్ సపరేషన్ వల్ల వచ్చింది. బా! సార్ నేను ఇంకో ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ కరెక్ట్. అల్లోపతి కరెక్ట్. అవును. మెడిసిన్స్, అగైన్స్ట్ కాదు. ఆ! ఐయామ్ నాట్ ఓవర్ అగైన్స్ట్. డోస్ ఆఫ్ అల్లోపతి. మినిమమ్ ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ ఏం చేస్తాడు? వెయిట్ చేయమ్మా, హ్మ్. ఓ 2 రోజులు వెయిట్ చేయి, 3 రోజులు వెయిట్ చేయి, సింపుల్ పారాసిటమాల్ వేసుకో, 5 డేస్ వెయిట్ చేయి. 7 డేస్ కంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం సప్రెస్ చేస్తామో నెక్స్ట్ టైం ఏంటి, ఒకసారి ఆల్రెడీ డిపెండ్ అయిపోయిన మెడిసిన్స్ పైన అవును. తర్వాత మళ్ళీ డిపెండ్ కావాల్సి వస్తుంది. అంటే ఒక్కసారి చేసే మిస్టేక్ వలన ప్రతిసారి మనం డిపెండ్ కావాల్సి వస్తుంది. హ్మ్. ఇప్పుడు పంటలు కూడా అంతే కదండి. కరెక్ట్. ఇప్పుడు పంటకు మనకు చేస్తాం, మెడిసిన్స్ చేస్తాం, అవును. మందులు వేస్తాం. అవును. సో మందులు లేకపోతే పంట పండదు. మందులు వేయని పంటలు కొన్ని ఉంటాయి, వాటికి మందులే అవసరం లేదు. ఓకే. ఒక్కసారి అలవాటు చేశారనుకో మొత్తం సిస్టమ్ అంతా డిపెండ్ అయిపోతుంది. హ్మ్. సో అల్లోపతి మెడిసిన్స్ అట్లా అడిక్ట్ అయిపోయినాం మనం. సార్ ఇంకొక నెగెటివ్ ప్రశ్న అడుగుతాను సార్.
లండన్‌లో ఒక కాలేజ్ హోమియోపతి కాలేజ్ గవర్నమెంట్ ఫండింగ్ ఆపేసిందంట. మీరు కూడా వినే ఉంటారు. కరెక్ట్, కరెక్ట్. అంటే ఎందుకు అంటే ఇది ఉట్టి చక్కెర గోళీలు తినడం తప్ప ఎందుకు పనికిరాని అంటే వైద్యం. ఇప్పుడు మ్యాక్సిమం ఆల్ గవర్నమెంట్స్ అంతా రూల్ చేసేది అల్లోపతి మెడికల్ బిజినెస్. ఓకే. గవర్నమెంట్ కూడా ఫండింగ్ సిస్టంలో కానివ్వండి, అవును. అవును. మేము అది ఆపేస్తాం, ఇది ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు బ్యాకప్లో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎన్నో రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకే ఇంత పెద్ద పాలిటిక్స్ అన్నప్పుడు సో ఫండింగ్ ఆపేసేయండి, మేము దాన్ని చేయలేము అని ఒక చిన్న రూల్ తోటి వేరే వాళ్ళు చేస్తే ప్రెజర్ మీద చేయాల్సి వస్తుంది. ఓకే. ఇట్స్ నాట్ ఎథికల్. వెన్ హోమియోపతి అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఈవెన్ అల్లోపతి డాక్టర్లు కూడా అడాప్ట్ చేసుకోవాలా, తెలుసుకోవాలి. అల్లోపతి కనుక డెవలప్ కాకపోతే హోమియోపతికి ఛాన్సే లేదు. సిస్టమ్ బాగుంటుంది. హోమియోపతి లేకపోతేనా అల్లోపతి? అల్లోపతి లేకపోతే ఆ. మీకు క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు. ఓకే. మీకు అసలు హోమియోపతి వాడాల్సిన అవసరమే లేదు. ఓకే. ఈ రోజు హోమియోపతి డెవలప్ కాని కారణం అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ వల్లే హోమియోపతి డెవలప్ అయింది. ఓకే. అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ తోటే హోమియోపతి డెవలప్ అయింది. కానీ అల్లోపతి మనకి కనుక 20% చేసుకుంటే మినిమం యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్, దేర్ ఇస్ నో కాంప్లికేషన్స్, హెల్త్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది అందరికి. ఉమ్. మీకు 100 years ఇప్పుడు ఏమైందంటే సఫరింగ్ లైఫ్ వేరు, హ్యాపీ లైఫ్ వేరు. అవును సార్. 60 years 70 years సఫరింగ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఓకే. సఫరింగ్ లైఫ్ అంటే మానసికంగా ఎంతో సఫర్ అవుతున్నారు, బట్ బతికున్నారు. అవును. సో అందరూ ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. హోమియోపతి విషయానికి వస్తే సో హోలిస్టిక్ మెడిసిన్ అంటారు దీన్ని. ఓకే. సో మనిషిని మైండ్ అండ్ బాడీ రెండింటి ట్రీట్ చేస్తుంది. అవును. అందుకే హోమియోపతి సక్సెస్ అవుతుంది. అసలు ప్రైమరీ మెడికేషన్గా హోమియోపతి వాడుకుంటే, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడుకుంటే అసలు మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేవి దగ్గరికి రావు. ఓకే. ఈరోజు 80% పీపుల్ క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఉమ్. గత 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం లేవే. ఓకే. మెడిసిన్స్ ఎప్పుడైతే అవైలబుల్ ఈజీ అయిపోయినాయో, మెడిసిన్స్ ఎప్పుడైతే ఈజీగా మనకు ఇంట్లోకి తెచ్చుకుంటున్నామో, మెడికల్ డాక్టర్ పర్మిషన్ లేకుండా మెడిసిన్స్ ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నామో, Yes. మన సిస్టమ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇండియన్ మెడికల్ సిస్టమ్ టోటల్గా కరెక్ట్. ఈరోజు సఫరింగ్ కావడానికి కారణం ఈవెన్ డాక్టర్స్కు, కొందరు డాక్టర్స్ మాత్రమే మినిమం మెడిసిన్స్ రాస్తారు. మ్యాక్సిమం డాక్టర్స్ అసలు మనిషిని చూడకుండానే మెడిసిన్ రాస్తారు. అసలు మీరు జలుబు వచ్చిందన్నా కూడా జాయిన్ అవ్వమంటున్నారు, అంత దారుణంగా ఉంది. అంటే ఇవి యాక్చువల్గా ఈ హెల్త్ అనేది ఏంటిది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. యాక్చువల్గా కరెక్ట్. ప్రైవేట్ కంట్రోల్లో కాదు. ఏంటి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మీ దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు, హెల్త్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. గవర్నమెంట్ చూసుకోవాలి అవన్నీ. మెడిసిన్స్ వాడాలా వద్దా, మెడిసిన్స్ ఏ డాక్టర్ ఏ మెడిసిన్స్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఇవన్నీ క్వశ్చనబిలిటీ లేదు. సో దానికోసం మన విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఈరోజు డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఈవెన్ హెయిర్ ఫాలింగ్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క జబ్బు కూడా మన లోపల సిస్టమ్ వీక్ కావడం వల్ల డెవలప్ అయినాయే కానీ ఒరిజినల్గా వచ్చే జబ్బులు కాదు. ఓకే. ఓకే. మీకు రావాల్సిన జబ్బులు కాదు. ఓకే. మీరు కొని తెచ్చుకున్నారు. కరెక్ట్. ఓకే. మీరు మీ యొక్క హెల్త్ను డిస్టర్బ్ చేసుకొని సప్రెస్ చేసుకొని ఈరోజు సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ లైఫ్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ మోర్ డేంజరస్. రేపు పొద్దున ఏమవుతాయి, ఇవన్నీ కంపల్సరీ క్యాన్సర్స్కి వెళ్ళిపోతాయి. ఓకే. ఇవన్నీ రేపు పొద్దున సైకాట్రిక్ వెళ్ళిపోతాయి. సైకాట్రిక్ క్యాన్సర్ అనేది ఫిజికల్గా బాడీని కంట్రోల్ చేయలేని సిస్టంలో డెవలప్ అయినటువంటి ఒక అన్కంట్రోలబుల్ సిస్టమ్. సైకాట్రీ ఏంది మెంటల్గా కంట్రోల్ చేయలేటువంటి అన్కంట్రోలబుల్ సిస్టమ్. ఈ రెండు ఎండింగ్స్. మనిషికి ఎండింగ్ జబ్బులు ఏంటి? రెండే, క్యాన్సర్స్ ఒకటి, సైకాట్రీ ఒకటి. సైకాట్రీ అంటే స్ట్రెస్ కానివ్వండి, తిక్కబట్టడం కానివ్వండి, కోపం పెంచుకోవడం కానివ్వండి, ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం కానీ. క్యాన్సర్స్ అంటే అన్కంట్రోలబుల్ సెల్యులర్ గ్రోత్. ఓకే. ఈ రెండు సఫరింగ్స్ ఎండింగ్ సఫరింగ్స్ అంటున్నా. అక్కడికి దారితీస్తున్నాయి ఇవన్నీ. ఇంకా ఘోరమైంది పరిస్థితి. ఇంకా 20-30 yearsలో అసలుకు మీకు అన్నింటికంటే ప్రయారిటీ హెల్త్ అవుతుంది. హెల్త్ సింపుల్గా తెచ్చుకోవచ్చు. ఏ మెడిసిన్ వాడకపోతే హెల్త్ ఉంటుంది మీకు. హెల్త్ ఈజ్ నాట్ ఏ కాస్ట్లీ, నేచర్ రూల్ అది. ఒక పక్షికి కానీ, ఒక మనిషికి కానీ, ఒక జంతువుకి కానీ ఏ మెడిసిన్స్ వాడకుండా దాన్ని పెంచగలిగితే పర్ఫెక్ట్గా ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది. మనం సఫరింగ్ తోటి, జబ్బులతోటి భయపడి ఇన్సెక్యూర్ అయిపోయి మందులు వాడి ఈవెన్ చాలామంది తల్లిదండ్రులు అసలు వాళ్ళ యాంగ్జైటీ తోటి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. మొన్న ఒక పేషెంట్తో మాట్లాడాను. మా ఆయనకి ఎంత చెప్పినా సరే చిన్న ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్ వాడేస్తారు. ఈవెన్ చికెన్ పాక్స్ మా పెద్ద అబ్బాయికి వచ్చింది, చిన్న అబ్బాయికి చికెన్ పాక్స్ రాలేదు, బట్ వస్తుందని చెప్పేసి ముందే యాంటీబయాటిక్ 10 రోజులు వాడాడు. దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, లోపల ఏంటి అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా
అంత ఘోరమైన అవైలబిలిటీ మెడిసిన్స్ తోటి మనం ఈరోజు అంటే ఇవన్నీ కూడా రేపొద్దున అంటే మీకు విలువ కట్టలేనిది ఆరోగ్యం. అంతే కదా సార్, అంతే కదా సార్. మీరు ఒక దేశానికి మానవ వనరులు, విలువైన మానవ వనరులు ఎంత దెబ్బతింటుంది. హెల్త్ అనేది ఒక విలువ కట్టలేనిది. మరి హెల్త్ అనేది మనం బతకడం ఒకటే హెల్త్ కాదు, కాదు కదా. సఫరింగ్తో బతకడం అనేది ఉండకూడదు. ఇప్పుడు సఫరింగ్తో బతుకుతాను.